పేదవాడి బరువు. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం నిజంగా నిరుపయోగం. నిన్ను చూస్తే వెనకటి మిత్రవిందుడనే బెస్తవాడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మిత్రవిందుడి కథను నీకు చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడు అనే పల్లెవాడు ఉండేవాడు. వాడు చాలా పేదవాడు. రోజు సముద్రం మీదికి తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను 5 బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి. వాడికి ఆ స్థలం బాగా తెలుసు. అందుచేత ఎంత గాలివానలోనైనా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు. వాడి ఆర్జన కుటుంబం పోషించటానికి బొటాబొటీగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరక్కపోతే ఆనాడు వాడు, భార్య, పిల్లలు పస్తులు పడుకోవలసి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈదకొస్తూ ఉన్నాడు. వాడికి ఇతర పల్లెవాళ్ళు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును. ఆమె వాడి వలలు బాగు చేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడో అనుకొని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరింది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానము పడే శ్రమను గురించి ఆలోచించుకొని జాలిపడేవాడు. తన భార్యను, పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు అతను విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం గలవాళ్ళు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. వాడి భార్య, 2 పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోయారు. మిత్రవిందుడు వాళ్ళ కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే వాడు ఆ అనాథలకు ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన 2 పిల్లలను తనకు చేతనైనట్టుగా సాకుతూ వచ్చింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకొని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాసి పోసి వాళ్ళని వెచ్చగా పడుకోబెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తమ కోసం అంత తుఫానులో కూడా తన భర్త సముద్రం మీద శ్రమపడుతూ ఉండటం తలుచుకుంటూ ఉంటే ఆమె గుండె కరిగి నీరయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళయి కాస్త చేతికి అంది వస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అని అనుకుంది. అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమెకు భయం జాస్తి అయింది. ఆమె ఒక చిన్న దివిటీ తయారు చేసుకొని దానిని వెలిగించి పట్టుకొని సముద్ర తీరానికి వెళ్ళింది. మధ్య దారిలో ఆమెకు అనాథ స్త్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసె వాకిలి తలుపు గాలికి అటు ఇటు కొట్టుకుంటూ ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటీతో సహా ఆ గుడిసెలోకి అడుగు పెట్టింది. ఆ మరుక్షణమే గుడిసె మధ్యను పడి ఉన్న అనాథ స్త్రీ శవం ఆమెకు కానవచ్చింది. కప్పులో కంతలు ఉండటం చేత ఆ శవం ముఖాన వాననీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కిందికి కారుతుంది. ఒక పక్కగా వాన కురవని చోట ఒక గంపలో గుడ్డలలో పడుకొని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వటం మిత్రవిందుడి భార్య చూసింది. ఆమెకు ఆ బిడ్డలను చూడగానే గుండె గుబేలుమంది. అది వరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. అభము శుభము ఎరుగని ఆ పిల్లలకు తమకు కాబోయే రాబోయే కష్టాలేవి తెలియవు కదా. ఇక వాళ్లకు దిక్కెవరు?
వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా? ఈ మాట అనుకోగానే ఆమెకు తన 5 పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించక ఆ 2 పిల్లలను గంపలో నుంచి ఎత్తి బుట్టలలో చుట్టి భద్రంగా పట్టుకొని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ 2 కూడా పడుకోబెట్టింది. అప్పటికి గాని ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వినిపిస్తుంది. మధ్య మధ్య తరగలు పెలపెల విరిగిపడుతున్న చప్పుడవుతుంది. 5 పిల్లల్ని పెంచటానికే ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా 2 తెచ్చినందుకు మండిపడతాడేమో. అతను ఇంటికి వచ్చి తనను చితకతన్నినా తప్పు లేదనుకుంది. భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయంతో ఆమె ఆ రాత్రి నిద్రపోనే లేదు. తన్నులు తినవలసొస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తి అయింది. తూర్పు తెల్లవారుతూ ఉండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరిచి బయటికి వచ్చి తడిసి ముద్దై ఉన్న తన భర్తను చూసి, ఎంతసేపటికి రాకపోతే ఏమైపోయావో అని భయపడి చస్తున్నాను అని అన్నది. ఎంత గాలి, ఎంత వాన, ఈ వానలో నువ్వు పిల్లలు ఎట్లా ఉన్నారోనని నాకు ఒకటే దిగులు. ఒక్క చేప దొరకలేదు, వలంతా చిరిగిపోయింది, తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే అయిందిలే, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా. పాపం ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది. 2 పిల్లలు కళ్ళు తెరవని కూనలు. పాపం వాళ్ళ గతి ఏం కాను అన్నది భార్య. మిత్రవిందుడు ఆదుర్దాగా, అయ్యో పాపం, వెంటనే వెళ్ళి వాళ్ళను తీసుకురా, 5కి 7 మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకివ్వకపోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో ఒక విధంగా పోషిస్తాను అని అన్నాడు. భార్య కదలకపోవటం చూసి అతను, ఏమిటి అట్లా అనుమానిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించటం లేదు, లోపలికి వచ్చి చూడు అన్నది భార్య. భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానందభరితుడయ్యాడు. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూర్ఖుడా లేక దారిద్ర్య బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించినవాడా? ఉన్న సంసారాన్ని ఈదటానికి నానా ఆగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరతీయటానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసిన వాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడిపైనే వేసి ఊరుకోవచ్చుగా. తన భారం పెంచుకోవటం దేనికి? ఇలా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూఢుడు కాదు, మూఢుడైన వాడు తన భార్యను బిడ్డలను పోషించటానికి అంత కష్టపడడు. తుఫానులో తెల్లవార్లు కొట్టుకొని ఒక్క చేప కూడా దొరకక వలలు తెంచుకొని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగానే తెలుసు. వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడి పైన భారం వేశాడే కాని భగవంతుణ్ణి నమ్ముకొని ముక్కు మూసుకొని కూర్చున్నవాడు కాదు. తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదిలేయడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా పేదవాడి బరువు అనే ఈ కథ సమాప్తమైంది. కట్న పిశాచాలు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. రామేశం అనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి కూతురు విమలకు పెళ్ళీడు వచ్చింది. 2-3 విమలను చూసి వెళ్ళారు. వాళ్లకు విమల నచ్చింది, కానీ రామేశం ఇవ్వజూపిన కట్నం నచ్చలేదు. ఈ విధంగా కూతురు పెళ్లి పెద్ద సమస్యగా తయారైంది రామేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో పట్నంలో వ్యాపారం చేసుకునే రామేశం చిన్ననాటి మిత్రుడు భగవంతం విమల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు శంకరానికి పట్నంలో ఉద్యోగం.
అతడి తల్లిదండ్రులు పల్లెలో వ్యవసాయం చూసుకుంటున్నారు. బాగా స్థితిమంతులు. వాళ్లకు విమల నచ్చింది. అయితే 10,000 కట్నం ఇవ్వాలని, పెళ్లి ఘనంగా చెయ్యాలని పట్టుబట్టారు. రామేశం భగవంతాన్ని పక్కకు తీసుకెళ్ళి, నా పరిస్థితి ఏమిటో నీకు తెలిసి ఉండి, నా తాహతుకు తగిన సంబంధం తీసుకురాక ఇటువంటిది తెచ్చావేమిటి? వీళ్లతో నేను తూగగలనా అని అన్నాడు. అందుకు భగవంతం చిన్నగా నవ్వి, పెళ్లి ఖర్చులు నువ్వు పెట్టుకో, ప్రస్తుతానికి కట్నం డబ్బు 10,000 నేను సర్దుతాను. 5-6 ఏళ్లలో కొద్ది కొద్దిగా నా అప్పు తీర్చు. కుర్రవాడు బుద్ధిమంతుడు, అమ్మాయి సుఖపడాలన్నదే నా తాపత్రయం అని అన్నాడు. భగవంతం పూనుకోవటంతో విమల పెళ్లి కుదిరిపోయింది. 15 రోజుల్లోనే ముహూర్తం. రామేశం పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. భగవంతం సర్దుతానన్న కట్నం సొమ్ము ఇంకా సర్దనే లేదు. మర్నాడు సాయంత్రానికి పెళ్లివారు దిగనే దిగుతారు. రామేశం కట్నం డబ్బు కోసం స్వయంగా పట్నం బయలుదేరాడు. అతను భగవంతం ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. అన్ని పనుల్లో ఉండి స్వయంగా వచ్చిన రామేశాన్ని చూసి భగవంతం ఎంతగానో నొచ్చుకొని, ఎంతో ప్రయత్నించినప్పటికీ రావలసిన డబ్బు చాలా ఆలస్యంగా ఈరోజే చేతికి వచ్చింది. రేపు మా అమ్మ సంవత్సరికమయ్యాక డబ్బుతో బయలుదేరి వద్దామని అనుకున్నాను అని చెప్పాడు. భగవంతమిచ్చిన డబ్బు సంచిని మొలలో దోపుకొని రామేశం, నాకు అవతల 1,00,000 పనులు ఏమీ అనుకోకు అని సంతోషంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే బాగా పొద్దుపోవటంతో అతడికి బాడుగ బండి ఏమీ దొరకలేదు. పట్నం నుంచి వాళ్ళ ఊరు చేరటానికి గచ్చ పొదలతో, మద్దిమానులతో చిందరవందరగా ఉండే ఒక చిట్టడవి దాటవలసి ఉన్నది. రామేశం చీకట్లో కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఒక మద్ది చెట్టు చాటు నుంచి ముసుగు దొంగ ఒకడు మెరుపులాగా ముందుకు వచ్చి రామేశానికి కత్తి చూపుతూ, కిక్కురుమనకుండా నీ దగ్గరున్నదంతా ఇచ్చేయ్ అన్నాడు కరుకు గొంతుతో. రామేశానికి నోటమాట రాలేదు. దొంగ రామేశం దుస్తులు తడిమి డబ్బు సంచి తీసుకొని చీకట్లో కలిసిపోయాడు. ఇక తను జన్మలో కూతురు పెళ్లి తలపెట్టటం కల్లా అనుకుంటూ పొంగుకు వచ్చే దుఃఖంతో రామేశం ముందుకు నడవసాగాడు. ఒకచోట దారి పక్కనే ఉన్న పాడుబడిన గుడిసె ముందు 2 పిశాచాలు చలిమంట వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. వాటి మాటల్లో విమల ప్రస్తావన రావటంతో రామేశం ఆశ్చర్యపోయి తన చెట్టు చాటు నుంచి మరొక చెట్టు చాటున నిలబడి వాటి మాటల్ని వినసాగాడు. ఎలా అయితేనేం, రేపు రాత్రికి విమల పెళ్లి జరిగిపోతున్నది అన్నది ఒక పిశాచం నవ్వుతూ. కట్నం డబ్బుని దొంగ కాజేశాడుగా, ఈ పెళ్లి జరగనట్టే అన్నది రెండవ పిశాచం సాగదీస్తూ. ఈ మధ్య నీ చూపు బాగా మందగిస్తున్నట్టున్నది. ఆ దొంగ పాము కరిచి ఆ మద్ది చెట్టు వెనకే పడి ఉన్నాడు. కట్నం డబ్బుని చేజారిపోయిందని ఎలా అనుకున్నావు అన్నది మొదటి పిశాచం. ఆ మాటలు వినగానే రామేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. అతడు వెనుదిరిగిపోయి చెట్టు వెనక చచ్చిపడి ఉన్న దొంగను చూశాడు. వాడి పక్కన డబ్బు సంచితో పాటు ఒక నగల మూట కూడా ఉన్నది. రామేశం తన డబ్బుతో పాటు నగల మూటను కూడా తీసుకొని నగలను తర్వాత పట్నంలోని కొత్వాలుపరం చెయ్యవచ్చును అని అనుకుంటూ పరమానందంతో ఇల్లు చేరాడు. జరిగింది విన్న రామేశం భార్య భానుమతి, అదృష్టవంతులం, మన సొమ్ము మనకు దక్కింది అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ. ఆ సాయంత్రానికి పెళ్లివారు విడిదిలో దిగారు. విమల చెల్లెలు పెళ్లివారికి నిమ్మరసం అందిస్తూ ఉండగా పెళ్లికొడుకు అక్కగారు తల్లితో, ఇదిగో చూశావా అమ్మా, మన ఇంటి నుంచి ముసుగు దొంగ ఎత్తుకుపోయిన నా నగలు ఈ అమ్మాయి మెడలో ఉన్నాయి అంటూ విమల చెల్లెలి చెయ్యి పట్టుకున్నది. పెళ్లి సందడిలో తమ కూతురు దొంగ దగ్గర దొరికిన నగలు మెడలో వేసుకున్న సంగతి రామేశం దంపతులు గమనించనే లేదు. దొంగ సొత్తు మీ ఇల్లు ఎలా చేరింది? చూడబోతే మిసుగు దొంగ మీ తాలూకు మనిషిలాగే ఉన్నాడు అన్నది పెళ్లికొడుకు తల్లి విమల చెల్లెలి మెడలోని నగలు తీసుకుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన రామేశాన్ని, ఈ నగలు నీకెక్కడివి అంటూ అందరూ సాగదీసి అడిగారు. ఒక చచ్చిపోయిన ముసుగు దొంగ దగ్గర దొరికాయి అన్నాడు రామేశం. అబద్ధం, మా అమ్మాయి నగలు ముసుగు దొంగ దోచుకుపోయాడని అనటం విని ఇప్పుడు అవి ముసుగు దొంగ దగ్గర దొరికాయంటున్నావు. దొంగలతో సంబంధం మాకు వద్దనే వద్దు అంటూ అప్పటికప్పుడు పెళ్లివారు విడిది ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రామేశం కుటుంబంలోని ఎవరి కంటి మీద కునుకులేదు.
తెల్లవారుతూ ఉండగా ఎవరో తలుపు తడుతూ ఉంటే విమల వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మంలో పెళ్ళికొడుకు శంకరం. ఇంతలో రామేశం, భానుమతి లేచి అక్కడికి వచ్చారు. శంకరం వాళ్లతో, మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కట్నం ప్రశస్తి మాత్రం తేకండి అని అన్నాడు. ఈ విధంగా విమల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం విమల శంకరానికి, ఒక సంగతి అడుగుతాను, అందరితో పాటు వెళ్ళిపోయిన మీరు మనసు మార్చుకొని వచ్చి కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవటానికి కారణమేమిటి అని అడిగింది. అందుకు శంకరం చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు. తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణమైన శంకరం వాళ్ళ ఊరు వెళ్ళటం ఇష్టం లేక పట్నం వెళ్ళి ఉద్యోగంలో చేరిపోదామని ఒంటరిగా బయలుదేరాడు. చిట్టడవిలో ఒకచోట చితుకుల మంట దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న 2 పిశాచాలు అతడి కళ్ళ పడ్డాయి. శంకరం మెల్లిగా ఒక చెట్టు చాటుకు పోయి వాటి మాటలు విన్నాడు. పిశాచాల్లో ఒకటి పెద్దగా ఆవలించి, మరేమనుకోకు, ఒక విషయం తెలుసుకోవాలని ఉన్నది. ఇంతకు నువ్వు పిశాచంగా మారటానికి కారణమేమిటి అని అడిగింది రెండవ దాన్ని. నేను బ్రతికుండగా చిన్నా పెద్ద దొంగతనాలతో పాటు 1-2 కాపురాలని కూడా నిలువునా కూల్చి ఆ పాపం తగిలి ఇలా పిశాచాన్నయ్యి కుమిలిపోతున్నాను. మరి నీ సంగతేమిటి అన్నది రెండవ పిశాచం. దానికి మొదటి పిశాచం కళ్ళనీళ్లు పెట్టుకొని, నా 2 కొడుకుల పెళ్లిళ్ల వ్యవహారంలో నా వియ్యంకుళ్ళని కోడళ్లను కూడా కట్న కానుకల పేరుతో అనుకున్న దానికన్నా ఎక్కువ గుంజి నానా హింసల పాలు చేశాను. ఇది భరించలేక ఒక వియ్యంకుడు కట్టుగుడ్డలతో దేశాలు పట్టిపోయాడు. ఒక కోడలికి మతి చలించింది. అందుకు పిశాచ రూపంలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాను అని అన్నది. మొదటి పిశాచం కాసేపు తలాడిస్తూ ఊరుకొని, నాలాగే నీకు చేసిన పాపాలకు తగిన శాస్తే జరిగిందనుకో. అయితే ఆ శంకరమనే కుర్రాడు, అతడి తల్లిదండ్రుల సంగతేమిటి? ఆడపెళ్లి వారి నుంచి శక్తికి మించిన కట్నం గుంజే ప్రయత్నం చేయటమే కాక వాళ్ల మీద లేని దొంగతనం అంటగట్టి వెళ్ళిపోయారు. కాబోయే మామ మాటలు వినకుండా ఆ శంకరం విమలలాంటి వజ్రాన్ని కాలదన్నాడు. పెళ్లి మధ్యంతరంగా ఆగిపోయిందంటే ఆ అమ్మాయికి చెడ్డ పేరే కదా. మరి ఈ పాపానికి శిక్ష ఏమిటంటావు అని అన్నది. ఆ శిక్ష ఎలా ఉంటుందో అందుకు మనమే సాక్ష్యం. పోనీలే, అందరూ హింస, దొంగతనాలు, కట్నాలు గుంజటం మానేస్తే ఇక మన లోకానికి వచ్చేవాళ్లే ఉండరు. అప్పుడు మన ఒంటరి బ్రతుకులు బ్రతకవలసి వస్తుంది అన్నది రెండవ పిశాచం. శంకరం ఇంతవరకు విమలకు చెప్పి, విమల, ఇది విన్నాక మీ నాన్నగారు దొంగతనం చెయ్యలేదని గ్రహించాను. పిశాచాలు నా కళ్ళు తెరిపించాయి. నేను అప్పటికప్పుడే వెనుదిరిగి మీ ఇంటికి వచ్చాను అని అన్నాడు. విమల తను చూడని ఆ పిశాచాలకు మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకొని మర్నాడు భర్తతో పాటు అత్తవారింటికి ప్రయాణమైంది. ఇలా కట్న పిశాచాలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఉదార బుద్ధి. ఈ కథను రాసిన వారు రావినూతల సువర్ణ కన్నన్. ఇక కథలోకి వెళ్దాం. రంగాపురం అనే గ్రామానికి సుందరం అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు. ఆ గ్రామాన్ని గురించి గాని అక్కడి ప్రజలను గురించి గాని అతడికేమీ తెలియదు. గ్రామం చేరుతూనే అతడు ఆ ఊరి జమీందారును కలుసుకొని తనను పరిచయం చేసుకున్నాడు. జమీందారు అతడికి ఉండేటందుకు మంచి ఇల్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. సుందరానికి జమీందారు చాలా మితభాషిగాను గంభీరంగానూ కనిపించాడు. సుందరం వచ్చిన వారం రోజులకు వినాయక చవితి వచ్చింది. అయితే తెల్లవారితే పండగ అనగా హఠాత్తుగా ఆకాశం నిండా మేఘాలు కమ్మి కుంభవృష్టి మొదలయింది. బాగా తెల్లవారిన తరువాత కాస్త వాన తగ్గినా వీధులన్నీ జలమయమైపోయాయి. అయినా పండగ కనుక వీధులన్నీ క్రమంగా జనంతో కిక్కిరిసిపోయాయి. వీధుల వారగా పువ్వులు, పత్రి, మట్టి వినాయకుళ్ళు లాంటివి అమ్ముకునేవాళ్ళు చలికి వణుకుతూ వానను తిట్టుకుంటూ కూర్చున్నారు. పాల వెల్లులకు తాళ్లు పేని అమ్ముకునే పసివాళ్ళు సైతం చలికి వణుకుతూ కొనేవాళ్ల కోసం ఆశగా చూడసాగారు. వినాయకుడి పూజకు పువ్వులు, పత్రి కొనేటందుకు సుందరం వీధిలోకి వచ్చాడు. 10 ఏళ్లు నిండని పసివాళ్ళు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఆశగా, ఆరాటంగా అరుస్తూ వస్తువుల్ని అమ్మజూపడం అతడి కంట పడింది.
ఒకచోట జమీందారు గొడుగు వేసుకొని స్వయంగా అక్కడికి వచ్చి పాలవెల్లులకు తాళ్ళు అమ్మే ఒక కుర్రవాడి దగ్గర నిలబడి బేరం అడుగుతున్నాడు. ఇది చూసి సుందరానికి ఆశ్చర్యంతో పాటు మనసులో బాధ కూడా కలిగింది. జమీందారు కుర్రవాడు చెప్పిన ధరకు చాలా తగ్గించి అడుగుతున్నాడు. తరువాత పత్రి, పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా జమీందారు అదేవిధంగా బేరమడగసాగాడు. ఇది గమనించిన సుందరానికి జమీందారు మీద చాలా ఏహ్యాభావం కలిగింది. జమీందారు ఆ విధంగా కొసరి కొసరి బేరమాడి అక్కడ ఉన్నవాళ్ళు తెచ్చినవన్నీ కొనేశాడు. ఆ వెంటనే ఆయన నౌకర్ల వాటినన్నింటినీ బుట్టల్లోకి ఎత్తుకొని దివాణానికి రమ్మని చెప్పాడు. పసివాళ్ళని, ముసలివాళ్ళని అయినా కాని చూడకుండా అలా బేరమాడి అన్నీ కొని జమీందారు ఏం చేసుకుంటాడో సుందరానికి అర్థం కాలేదు. బహుశా వాటిని కొంచెం లాభానికి తన నౌకర్ల చేత ఇతరులకు అమ్మిస్తాడేమో అనుకున్నాడు సుందరం. ఆ సమయంలో వినాయక పూజా సామాగ్రి కొనేందుకు అక్కడికి సుందరంతో పాటు పనిచేసే ఉపాధ్యాయుడొకడు వచ్చాడు. సుందరం అతడికి తాను చూసింది చెప్పి, వీళ్ళందరూ జమీందారుకు భయపడి ఆయన అడిగిన ధరకు తమకు గిట్టుబాటు కాకపోయినా ఇచ్చేసి ఉంటారు. చూడబోతే జమీందారు కర్కోటకుడిలాగా ఉన్నాడు. వీళ్ళందరూ చలికి వణుకుతూ పొట్ట కోసం ఇలా వీధిలో కూర్చుని ఉంటే మానవత్వం అన్నది మరిచి అలా గీసి గీసి బేరమాడి కొనటమేమిటి అన్నాడు ఆవేశంగా. సుందరం మాటలకు ఉపాధ్యాయుడు నొచ్చుకొని, జమీందారు గారి గురించి అలా అవమానకరంగా మాట్లాడకండి, మీకు తెలియదు, ఆయన దేవుడు లాంటి మనిషి అని అన్నాడు. నాకు తెలియదు, దేవుడు లాంటి మనిషి ప్రవర్తన ఇలా ఉంటుందన్న మాట అన్నాడు సుందరం అవహేళనగా. ఉపాధ్యాయుడు ఏదో అనబోయి ఆగి, సరే నాతో రండి, ఒకసారి జమీందారు గారి ఇంటికి వెళ్ళి వద్దాం అంటూ ముందుండి దారి తీశాడు. వాళ్ళు వెళ్ళేసరికి జమీందారు నౌకర్ల చేత తాను కొన్న పువ్వులు, పత్రి లాంటివి ఒక ఎత్తైన అరుగు మీద గుట్టలుగా పోయిస్తున్నాడు. ఆయన సుందరం వాళ్ళను చూసి ఆప్యాయంగా పలకరించి, అనుకోకుండా పండగ పూట అతిథులొచ్చారు అని నౌకర్ల చేత కొత్త బట్టలు తెప్పించి, బాగా తడిసిపోయినట్టున్నారు, తలలు తుడుచుకొని ఇవి కట్టుకోండి అని అన్నాడు. సుందరం జమీందారు కేసి అయోమయంగా చూసి తోటి ఉపాధ్యాయుడితో పాటు పక్కనున్న గదిలోకి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకొని రాగానే జమీందారు వాళ్లను కూర్చోమని నౌకరు చేత వాళ్లకు వేడివేడి పాలు తెప్పించి ఇచ్చాడు. ఆ సమయంలో జమీందారు ఉదార ప్రవర్తనకు ఎంతగానో ఆశ్చర్యపోయిన సుందరం ఆయనతో, అయ్యా, తమరు అన్యథా భావించకపోతే నేను ఒక చిన్న సంశయం గురించి తమకు మనవి చెయ్యదలిచాను అన్నాడు ఎంతో వినయంగా. అవునా, ఏమిటా సంశయం, నేనేమనుకోను, దాపరికమెందుకు, అడగండి అన్నాడు జమీందారు చిరునవ్వుతో. అప్పుడు సుందరం పూలు, పత్రి అమ్మేవాళ్లతో జమీందారు ప్రవర్తించిన తీరు గురించి చెప్పి, వాళ్లతో అతి గిజినిపట్టుగా బేరాలాడిన ఆ జమీందారు గారు తమరు ఒకరేనా అన్నంత సంశయం నాకు కలుగుతుంది, క్షమించాలి అని అన్నాడు. ఈసారి జమీందారు పెద్దగా నవ్వి, మనిషిని ఆదుకోవటం న్యాయమేనంటారా అని అడిగాడు. ఇది ఆదుకోవటమా అన్నాడు సుందరం విస్తుపోతూ. మరి ఆదుకోవటమే కదా, ఈ వాన ముసురులో వాళ్ళు ఎంతో దూరం నుంచి శ్రమపడి తెచ్చిన పూలు, పత్రి ఎలా అమ్ముడుపోతాయి? ఆ కారణంగానే వాళ్ళు తెచ్చిన వాటిల్లో ఎక్కువ భాగం నేనే కొని మా నౌకర్లకు, ఇరుగు పొరుగు వాళ్లకు ఇవ్వదలిచాను అని అన్నాడు. ఇంత దానగుణమున్న తమరు చిన్నపిల్లల దగ్గర కూడా బేరమాడి ఎందుకలా తీసుకున్నారు? ఏదో కొంత డబ్బిచ్చి వాళ్లకు సాయపడవచ్చు కదా అన్నాడు సుందరం. ఇందుకు జమీందారు తల అడ్డంగా తిప్పి, ఇవ్వచ్చు, కాని ఇవ్వను. మీరు కొత్తగా మా గ్రామం వచ్చిన ఉపాధ్యాయులు కనుక కొంత వివరంగా చెబుతాను. వినాయక చవితి రోజుల్లో ఈ ప్రాంతాల ఎంతో కొంత వాన కురవటం అన్నది పరిపాటే. ఇది ఎరిగిన వాళ్ళు కనుక తాము తెచ్చే పూలు, రకరకాల పత్రి అమ్మకం కాకుండా మిగిలిపోదని, ఏదో ధరకు జమీందారు గారు కొంటారని వాళ్ళ నమ్మకం. అందుకే ఏదైనా పెద్ద వర్షం కారణంగా అవన్నీ కొనుగోలు కాని పరిస్థితి ఏర్పడితే నేనే బేరమాడినట్టుగా నటించి కొనేస్తాను. అలా కాక ఉట్టినే డబ్బిస్తానంటే వాళ్ళు సోమరిపోతుల్లాగా తయారవుతారు. కోరి కోరి సోమరిపోతుల్ని తయారు చేయటం కన్నా మించిన పాపకార్యం లేదని నా నమ్మకం. మీరు ఉపాధ్యాయులు, ఆలోచించి చూడండి అన్నాడు శాంతంగా. దానితో సుందరానికి జమీందారు ప్రవర్తనలోని ఆంతర్యం, ఆయన ఉదార బుద్ధి అర్థమైంది. అతడు రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, జమీందారు,
అతను వెన్ను తట్టి నవ్వేశాడు. ఇలా ఈ కథ సమాప్తమైంది. ఉదారబుద్ధి అనే ఈ కథను రాసిన వారు రావినూతల సువర్ణ కన్నన్. అలాగే మరొక కథ భక్తుడైన దొంగ. ఈ కథ అరేబియా దేశపు జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. రహీం అనే ధనవంతుడికి ఒక్కగానొక్క కూతురు రజియా. చాలా అందమైనది. రహీంకు గల ఆస్తి 10 తరాల పాటు తిన్నా తరిగేది కాదు. రహీం దైవభక్తి కలవాడు. అతని దినచర్య 5 పూటల నమాజ్ చేయటము, ఖురాన్ చదవటమోను. అల్లా పేరిట తన ప్రాణాన్నైనా ఇచ్చేటంతటి దైవభక్తి కలవాడు అతను. రజియాకు యుక్త వయసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహమాడేటందుకు ప్రయత్నించారు. కాని వారిలో దైవభక్తి కలవాడు ఒక్కడూ కనిపించలేదు రహీంకు. ఆయన తన కుమార్తెను దైవభక్తి కలవాడికే ఇవ్వాలన్నది నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో, చూడండి, మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి. ఎంతోమంది ధనవంతులు వస్తున్నారు. కానీ మీకు ఒక్క సంబంధమూ నచ్చలేదు. ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుతో అన్నది. పిచ్చిదాన, మనకు కావలసినంత ధనం ఉన్నది. మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేదు. బీదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు, దైవభక్తి కలవాడు అయిన వాడి కోసం చూస్తున్నాను. అల్లా కృప వల్ల నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో. ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయటానికి వచ్చిన నజీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. మర్నాడు ఉదయం వాడు రహీం నమాజ్కు వెళ్లే సమయాన్ని గమనించి అతనికన్నా ముందే అతను మసీదు చేరి వచ్చిరాని నమాజ్ చదువుతున్నట్టుగా నటించసాగాడు. రహీం తాను మసీదుకు వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజ్ చేస్తుండటమోను, మసీదులోనే పడుకుంటూ ఉండటమో గమనించి నజీర్ను, మీ దేవురు నాయనా, 10 రోజులుగా నువ్వు మసీదులోనే గడపటం చూస్తున్నాను అని అడిగాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ, నాకు ఒక ఊరని ఏమీ లేదండి. నాకు తల్లి తండ్రి లేరు. అల్లాను ధ్యానిస్తూ రోజులు గడపటమే నా పని అన్నాడు వినయంగా. అయితే మరి నువ్వు భోజనం ఎక్కడ చేస్తున్నావు అని అడిగాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండే నాకు ఆకలి దప్పి తెలియదు. ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వల్ల ఎవరో ఒకరు నా ఆకలి తీరుస్తున్నారు. దైవభక్తే చాలు నా కడుపు నిండటానికి అని నజీర్ బొంకాడు. నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని, పుణ్యాత్ముడని ఊరివాళ్ళు అతనికి తినటానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు. దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి, పైగా అందగాడు, బుద్ధిమంతుడును. అల్లా కృప వల్ల ఈనాటికి నా కోరిక తీరింది. నా కుమార్తెకు తగిన భర్త ఇతనే. ఇతనికే పిల్లనిచ్చి చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు. ఆయన దొంగకు రోజూ తన ఇంటి నుంచి పంచభక్ష పరమన్నాలు పంపించసాగాడు. ఇలా 40 రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు. రహీం పంపే తిండి తింటూ రోజూ దైవ ప్రార్థన చేస్తూ పెద్దలు చెప్పే నీతి బోధనలు వింటుంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది. అతనికి తాను గడుపుతున్నదే ఉత్కృష్ట జీవితం అనిపించింది. అతను తాను చేసిన దొంగతనాలు, పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఏడ్చేవాడు. రహీం ఒకరోజు అతనితో, నాయనా, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది. నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు. నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అని అన్నాడు. ఈ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించండి బాబు. నేను నిజంగా మీరనుకుంటున్నట్టుగా దైవభక్తుణ్ణి కాదు. నేను దొంగను. ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహమాడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగలందులకు దైవభక్తి నటించాను. కానీ ఈ 40 రోజుల భక్తితో నేనెంతో మారాను. ఇక ఎప్పుడు దొంగతనాలు చెయ్యను, కష్టపడి జీవిస్తాను. నా జీవితమంతా అల్లా సన్నిధిలో గడిపేస్తాను. మీ కుమార్తెకు నేను తగినవాణ్ణి కాను. ఆమెను పెళ్లాడాలన్న దురాశ ఇప్పుడు నాకు లేదు. మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. రహీం ఈ మాటలన్నీ విని నిర్ఘాంతపోయి తేరుకొని, పిచ్చివాడా, తెలియక అజ్ఞానంలో ఏదో చేశావు.
పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానం ఇప్పుడు నీకు కలిగింది. అల్లా నా కుమార్తె కొరకే నిన్ను పంపాడు. మీకిద్దరికీ నేను వివాహం చేస్తాను అని అన్నాడు. రజియాకు, నజీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది. నజీర్ నిజాయితీగా ఉంటూ మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు. ఇలా భక్తుడైన దొంగ అనే ఈ అరేబియా జానపద కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే ఇన్ని కథల్లో మీకు ఏ కథ నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.